ఈరోజు సండే కదని చెప్పేసేసండి మామూలుగా మటన్ తెద్దాం కదని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. రేట్ ఎక్కువ, పైగా అది రిచ్ పర్సన్ తింటారంట కదా, దాని గురించి ఎందుకులే అని చెప్పేసి బాయిలర్ తీసుకుందాం అనుకున్నాను. సరే బాయిలర్ అత్తమాలు తింటున్నాం కదా, ఈ పొట్టు పారం తీసుకుందాం కదా అని చెప్పేసి పారం తీసుకున్నానండి. అయితే బాగానే ఉడికింది, కానీ ఏంటంటే ఈ మొక్క కొత్త గట్టిగా ఉంటాయి కదండి, దానివల్ల గట్టిగా నవ్వాలి మనం. అయితే కుక్కర్లో పెట్టుకుని దెబ్బలు కొట్టేసాం, ఆ గొడవే లేదు. అయితే ఏముందంటే ఈ తినేసిన తర్వాత ఈ మాంసం అంతా కూడా ఈ పళ్ళులోని బాగా దూరిపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అలా ఇబ్బంది పడకూడదని నేను ఒక బాక్స్ ఒకటి తీసుకొచ్చాను, చూపిస్తా. వెంటనే పళ్ళు కుట్టుకుని పుల్లల పక్షి డబ్బా అనమాట అండి. మనం ఆదివారం వచ్చిందనుకోండి చికెన్ మటన్ ఫుల్గా తినేస్తాం. తినేసిన తర్వాత మాంసం మన పళ్ళులు ఇరుకుపోద్ది కదా, మరి శుభ్రం చేసుకోవాలి కదా. దాని గురించి చాలామంది పినిసులు సూదులు పెట్టి పొడుస్తుంటారు. అసలు అలా చేయొద్దండి. ఇంకోండి ఈ పక్షి డబ్బా ఉంది కదండి, దీన్ని ఎలా ప్రెస్ చేసాం అనుకోండి చక్కగా ఒక పుల్ల ఇస్తుంది అనమాట అండి. ఈ పుల్లతోటి మనం చక్కగా పళ్ళు కుట్టుకొని దీన్ని శుభ్రంగా డస్ట్బిన్లో పడేయచ్చు. కాబట్టి ఇది నేను ఈ ప్రోడక్ట్ అయితే మీషోలో తీసుకున్నాను, పెద్ద రేట్ ఏం కాదు. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను మర్చిపోకుండా మీ అందరికి లింక్ సెండ్ చేస్తాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.